ఎవ్రీవన్. హ్మ్. ఇవాళ నేనేం ఎక్స్‌ప్లెయిన్ అనుకుంటున్నానంటే, నేను ఏ విధంగా నా టోటల్ క్యాపిటల్‌ని లూజ్ అయ్యాను, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసి ఓన్లీ ఆప్షన్ బయింగ్‌తోని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీ టెర్మినల్ చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది. నేను అమౌంట్ ఎంత లాస్ అయ్యాననేది. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్‌లో 2025-2026 టోటల్ అమౌంట్ 2,16,000 నేను ప్యూర్ ఆప్షన్ బయింగ్ చేసి లాస్ అయ్యాను. సో ఎందుకు లాస్ అయ్యాను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీజన్స్ ఫర్ మై టోటల్ క్యాపిటల్ ఎరోజన్. ఫస్ట్ నేనేం చేశానంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ని ఫాలో అయ్యాను. ఒక్క సింగిల్ స్ట్రాటజీ మీద వర్క్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ దట్ స్టాప్ లాస్ కూడా నేను ఫాలో కాలేదు అండ్ టార్గెట్ కూడా నేను ఫాలో కాలేదు. నో రిస్క్ మేనేజ్మెంట్ అండ్ నో మనీ మేనేజ్మెంట్. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్లో ఒకే డేలో 5 to 6 ట్రేడ్స్ 7 ట్రేడ్స్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి ఈ 1 year స్పాన్లో. అండ్ అంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా సమ్ టైమ్స్ లేదు. ఇఫ్ ఒక రోజు ఒక ట్రేడ్ లాస్ అయినా మల్టిపుల్ ట్రేడ్ లాస్ అయినా నేను రివెంజ్ ట్రేడ్స్ తీసుకునేవాడిని. సో ఆ రివెంజ్ ట్రేడ్స్ వల్ల కూడా నేను అమౌంట్ లూజ్ కావాల్సి వచ్చింది. అండ్ నేను ఒకవేళ ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉన్నది అనుకోండి, సో నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసేవాడిని ఆపోజిట్ ట్రేడ్ తీసుకునే కోసం. సో ఆ విధంగా ట్రేడ్స్ తీసుకున్న కూడా నేను లూజ్ అయిన రోజులు ఉన్నాయి. సో అండ్ నేను ఒకవేళ ప్రాఫిట్ బుక్ అయినప్పుడు నేను తక్కువ ప్రాఫిట్కే నేను బుక్ చేసేవాడిని, ఎందుకంటే ఫియర్ ఫ్యాక్టర్ వల్ల. సో అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కూడా అది మనం అనుకోవచ్చు నేను ఇప్పుడు. సో బ్యాక్ టెస్ట్లు కూడా నేను ఎక్కువ చేసేవాడిని కాదు. సో దానివల్ల కూడా అది కూడా మెయిన్ రీజన్ ఫర్ క్యాపిటల్ ఎరోజన్కి. అండ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ వల్ల కూడా మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను. సో అది కూడా మెయిన్ టాస్క్. సో అండ్ ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా లేదు. సో ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వల్ల కూడా కొన్ని ట్రేడ్స్ తీసుకొని నేను లూజ్ కావాల్సి వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే ఎస్ఎల్ ఫాలో కాలేదు అండ్ నో పర్ఫెక్ట్ స్ట్రాటజీ, నో మనీ మేనేజ్మెంట్, నో ఎమోషనల్ మేనేజ్మెంట్. సో మల్టిపుల్ ఎంట్రీస్ ఇన్ సింగిల్ డే. సో అండ్ ట్రెండ్కి ఆపోజిట్గా నేను ట్రేడ్స్ తీసుకునేవాడిని. సో అది కూడా మెయిన్ రీజన్. అండ్ మోర్ ఓవర్ దట్ కూడా ఇఫ్ నేను విన్ అయిన ట్రేడ్లో కూడా నేను ఎగ్జిట్ అనేది పర్ఫెక్ట్గా ఉండేది కాదు. సో బికాస్ ఆఫ్ దానివల్ల కూడా నేను లాస్ కావాల్సి వచ్చింది. అండ్ నేను లూజ్ అయ్యే ట్రేడ్స్ కూడా వాటి కోసం నేను ప్రాఫిట్లోకి వస్తుందని వెయిట్ చేసేవాడిని. ఎందుకంటే పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని పర్టికులర్ ఆ స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే ఎగ్జిట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎప్పుడైతే ట్రేడ్ లూజ్ అవుతున్నాం అన్నప్పుడు ఆ ట్రేడ్ను కట్ చేయడం అనేది మన ఎమోషన్ని ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎంత ఉందనేది అక్కడ మనకు చూపెడుతుంది. సో అక్కడ నేను పర్ఫెక్ట్గా ఫెయిల్ అయిపోయాను. సో నో బ్యాక్ టెస్ట్. ఏదైనా ఒకే స్ట్రాటజీ మీద బ్యాక్ టెస్ట్ చేసి దాని మీద వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అని కాదు, సో అలా ఫాలో అయితే మనం విన్నింగ్ విన్నింగ్ ట్రేడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో 1:2 స్ట్రాటజీని ఫాలో అయినా కూడా మనం మ్యాక్సిమం 50% విన్నింగ్ రేట్ ఉన్నా కూడా మనం మార్కెట్లో సస్టైన్ కాగలుగుతాం. సో అది కూడా నేను ఫాలో కాలేదు. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ వల్ల కూడా నేను చాలా లాస్ కావాల్సి వచ్చింది. సో ఈ అన్ని రీజన్స్ వల్లనే నేను మొత్తం 2.1 ఇయర్లో 2,16,000 అనేది నేను లూజ్ కావాల్సి వచ్చింది. సో మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఎంత అమౌంట్ లూజ్ అయ్యాను. సో నేను లూజ్ అయిన ట్రేడ్లో ఎక్కువ అమౌంట్ నేను లూజ్ అయింది ఉంటుంది. సో నేను ఎప్పుడైతే విన్ అయిన ట్రేడ్లో కొంచెం దానికంటే తక్కువ పర్సంటేజ్లో నేను ప్రాఫిట్ వచ్చింది ఉంటుంది. సో విన్నింగ్ ట్రేడ్స్ లూజింగ్ ట్రేడ్స్ అనేది మేబీ ఈక్వల్ ఉండొచ్చు. బట్ నా ఒకవేళ లాస్ అయిన ట్రేడ్లో ఎక్కువ అమౌంట్ లాస్ అవ్వడం వల్ల నేను మొత్తం అమౌంట్ లూజ్ కావాల్సి వచ్చింది. సో 100% లాస్ అయిన ట్రేడ్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటి వల్లనే నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం నుంచి నేను పర్టికులర్గా ఒక సింగిల్ స్ట్రాటజీని తీసుకొని దాని మీద బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత, సో ఒకవేళ 40 to 50% అనేది విన్నింగ్ రేట్ ఉంటే, సో నేనేం చేస్తానంటే ఆ స్ట్రాటజీ తీసుకొని స్మాల్ అమౌంట్తోని ఆప్షన్ బయింగ్ చేసి, సో నేను ఈ నెక్స్ట్ ఇయర్ మొత్తం ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటివరకు అయితే నేను ఫెయిల్యూర్ ట్రేడర్ని. సో 2016 ఫినాన్షియల్ ఇయర్ అయినా ఒక
ఒక మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసే ట్రేడర్గా ఉండాలని చూస్తున్నాను. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దిస్ టైమ్ ఐ విల్ ఫాలో ద స్టాప్ లాస్ పర్ఫెక్ట్లీ అండ్ ఓన్లీ సింగిల్ స్ట్రాటజీ మీదనే వర్క్ చేస్తాను. అండ్ నో మనీ మనీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చూసుకుంటున్నాను. అండ్ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఆల్సో. మల్టిపుల్ ఎంట్రీస్ అనేది ఈ ఇయర్లో ఉండవు. ఓన్లీ 2 to 3 పర్ డే. ఇఫ్ నేను ఒకవేళ 2 ట్రేడ్స్ కానీ లాస్ అయినంటే థర్డ్ ట్రేడ్ కూడా నేను ఎంటర్ గాను. ఓన్లీ సిస్టమ్ క్లోజ్ చేసి ఓన్లీ ఆ డే ఎండ్కి మార్కెట్ ఎలా మూవ్ అయిందో ఓన్లీ చెక్ చేసుకుంటాను. సో అండ్ ట్రెండ్కి ఆపోజిట్గా నేను అసలుకే ట్రేడ్స్ తీసుకోవద్దని ఫిక్స్ అయ్యాను. సో బికాస్ ఆఫ్ దానివల్ల కూడా ప్రీవియస్గా నాకు లాసెస్ వచ్చాయి. అండ్ నేను ఎప్పటికీ కూడా ట్రెండ్ రివర్సల్ ట్రేడ్ కోసమే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకునేవాడిని. సో అది కూడా చాలా ఇంపాక్ట్ అయింది. సో ప్రాఫిట్ లాస్ అనేది 1:2 ఇప్పటి నుంచి తీసుకుంటాను. అండ్ ఎస్ఎల్ స్టాప్ లాస్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను ఇప్పటి నుంచి. అండ్ బ్యాక్ టెస్ట్లు చేసిన తర్వాతనే ఆ స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్న తర్వాతనే నేను ఈసారి పర్ఫెక్ట్గా మార్కెట్లోకి అంటే నా అకౌంట్లోకి అమౌంట్ యాడ్ చేసుకొని సర్టెన్ అమౌంట్, సో దాని మీద ట్రేడ్ చేస్తాను. స్టాప్ అండ్ నేను మొత్తం క్యాపిటల్ ఒక 50,000 ఉంటే వన్ ఒక ట్రేడ్లో 1% మాత్రమే లాస్ అయ్యేటట్టు చూసుకొని ఇప్పటి నుంచి ట్రేడ్ చేస్తాను. సో బికాస్ ఆఫ్ దానివల్ల ఏంటంటే నా ట్రేడ్ అనేది మొత్తం ఎరోడ్ కాకుండా ఉంటుంది. సో 1:2 అనేది కంపల్సరీ ఫాలో అవుతాను ఇప్పుడు. అండ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ట్రేడ్స్ వల్ల కూడా ప్రీవియస్గా లూజ్ అయ్యాను. సో ఇప్పటి నుంచి నేను ఒకే స్ట్రాటజీ మీద వర్క్ చేస్తాను కాబట్టి నాకు పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికినప్పుడు మాత్రమే మల్టిపుల్ అంటే ఇండికేటర్స్ కానీ అండ్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ సో మల్టిపుల్ ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే నా ఎంట్రీ అనేది ఉంటుంది. సో లేకుంటే ఎంట్రీ తీసుకోను. సో ఈ ఇయర్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా అయితే చేస్తాడో సో ఆ విధంగా ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ప్రొఫెషనల్ ట్రేడర్గానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఈ ఇయర్. సో ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ watching this video.